హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు పెట్టే నైవేద్యం వడపప్పు. మనం ఈ వడపప్పుని కేవలం పెసరపప్పుతోనే కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేద్దాం. కర్ణాటకలో ఈ రెసిపీని కోసంబరి అని అంటారు. ఇది చాలా చాలా ఫేమస్. గుడిలో ప్రసాదంగా అలానే శుభకార్యాలకి పండగలకి ఈ కోసంబరిని వీళ్ళు తప్పకుండా పెడుతూ ఉంటారు. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఒక బౌల్లో చిన్న గ్లాస్ సైజుతో 3/4 గ్లాస్ పెసరపప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పప్పుని 1 hour to 1.5 hour నానబెట్టుకోండి. పెసరపప్పు తొందరగానే నానిపోతుంది. నానిపోయిన పప్పుని నీట్గా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ దోసకాయ తరుగు, 2 పచ్చిమిర్చీల తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, రుచికి తగ్గ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసి వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వడపప్పు ప్రసాదం రెడీ అయ్యిందండి. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి మీరు ఈ ప్రసాదాన్ని ట్రై చేసి అమ్మవారికి సమర్పించి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. రేపటి వీడియోలో అమ్మవారికి నవరాత్రుల్లో 4వ రోజు పెట్టే నైవేద్యం ఏంటో చూద్దాం. అలానే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.